అడుగడుగునా కూడా క్రైస్తవునికి ఆహ్లాదకరంగా ఆనందకరంగా జీవితం ఉంటుందా అండి? అస్సలే ఉండదు. ఉండేటువంటి అవకాశం లేదు. ప్రతి అడుగులో కూడా ఎన్నో సమస్యలు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నాడు. కొన్నిసార్లు తన శరీరంలోనే సమస్య ఏర్పడింది. పౌలు గారి యొక్క శరీరంలోనే ఏర్పడిందా లేదా? బైబిల్ పండితులు అంటున్నారు, తాను ఒక స్కిన్ డిసీజ్తో శారీరకంగా ఈ యొక్క చర్మ వ్యాధితో బాధపడ్డాడు పౌలు గారు అన్నారు. మరికొందరు అన్నారు ఆయన దృష్టి లోపము, కంటి జబ్బుతో బాధపడ్డాడు అన్నారు కదండి. తన శరీరంలో ఈ సమస్య అయితే తన మనసులో ఆయన అంటాడు ఒక సందర్భంలో, అయ్యా నా శరీరమునకు ఆత్మకును ఏం కలుగుతుందట? తీవ్రమైన పోరాటం జరుగుతుందని. తీవ్రమైన పోరాటం అంటే తన శరీరములో ఒక సమస్య అయితే తన మనస్సులో కూడా ఒక సమస్య. అక్కడితో ఆగిందా సమస్యలు? లేదు. మరలా ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నాడు? సమాజములో సమస్యలను ఎదుర్కొన్నాడు. లేదు మీరు యేసు నామమున మీరు బోధించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. సమాజంలో అసలు నువ్వు ఎందుకు ధర్మశాస్త్రమును విడిచిపెట్టావు, మరలా ఈ కొత్త మతమును ఎందుకు అనుసరిస్తున్నావు అనేసి అన్నారు. అంటే సమాజంలో కూడా సమస్యలు, తర్వాత సంఘములో కూడా సమస్యలు. అంటే ఎన్ని సమస్యలు అండి ఒక క్రైస్తవుడికి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉంటే మనం ఏమంటామండి? ఎందుకు జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఒక్కసారి ఇంకా వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే అనేక సమస్యలు, వీటితో పాటు పోటీతత్వం, ఉద్యోగంలో సమస్యలు, మనం ఉన్నటువంటి ఫీల్డ్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఏమండి, నాకు సైకిల్ ఉంటే ఆయనకు బండి ఉంది, ఆయనకు బండి ఉంటే ఇంకొక ఆయనకు కారు ఉంది, ఆయనకు కారు ఉంటే ఇంకొక ఆయనకు బస్సు ఉన్నది, ఇంకొక ఆయనకు ఏరోప్లేన్ ఉన్నది. ఇవి కాకపోతే వాళ్ళకు కంపెనీలే ఉన్నాయి, అంతే కదా, కంపెనీలు. అంటే మనం ఈ పోటీని ఎదుర్కొంటూ ప్రతి సమస్యను కూడా ఛేదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ముందుకు వెళ్ళాలంటే మనకేం కావాలి? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. చూడండి ఎన్ని సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా ఎదుర్కొన్నాడా పౌలు గారు? ఎదుర్కోకుండానే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? అంటే ఎదుర్కొంటున్నాడు, ఎదుర్కొని నిలబడుతున్నాడు, దేవుల్లో నిలబడి ముందుకు వెళుతున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు? నేను మంచి పోరాటమును పోరాడు. అంటే వదిలిపెట్టేటువంటి వాడు మంచి పోరాటం చేసినటువంటి వాడా? కాదు. అందుకనే ఆయన అటువంటి మాటను అనగలిగాడు. ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి అంశమును గురించి మనం ఆలోచించబోతున్నాం. ఆ విషయమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండే మనం ఆ టైటిల్ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్య బహు విచిత్రమైనది. ఈ సమస్య బహుశా ఇప్పటి వరకు మనము ఆ అంశమును గురించి ఆలోచించలేదేమో. చూడండి, ఏ అంశము అంటే పౌలు గారి యొక్క 2వ ప్రయాణంలో యేసే క్రీస్తుని ప్రకటించి ఒప్పించడం. యేసే క్రీస్తు. ఈరోజు మన అంశం ఏంటిదట అంటే యేసే క్రీస్తు. అంటే యేసు వేరు క్రీస్తు వేరా? ఏమండి, యేసు వేరు క్రీస్తు వేరా? మరి అనేక సందర్భాల్లో యేసు అని రాయబడింది, అనేక సందర్భాల్లో క్రీస్తు అని రాయబడింది. ఈరోజు చూసినట్లయితే యేసునామ సంఘమే ఉన్నది. అంటే వారు ఏం వదిలిపెట్టారు?
క్రీస్తు అనే పదాన్ని వదిలిపెట్టారు. యేసే క్రీస్తు అని ప్రకటించడానికి పౌలు గారు సిద్ధపడ్డాడు అంటే అక్కడ ఒక సమస్య సంఘములో ఏర్పడింది. ఒక భయంకరమైనటువంటి సమస్య సంఘంలో. ఎక్కడ ఆ సమస్య ఏర్పడింది అంటే తెసలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘములో. చూడండి, ఆ సమస్య మనకి ఇప్పటి వరకు వచ్చిందా అండి? ఆ విషయమే ఆలోచించలేదు ఇప్పటి వరకు. చూడండి, ఆ విషయం గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చరిత్రకారులు, బైబిల్ను బాగా చదివేటువంటి వారు తేల్చి చెప్పేశారు. ఏమని అంటే, సుమారుగా యేసు అనేటువంటి పేరు పదము కొత్త నిబంధనలో ఎన్నిసార్లు రాయబడింది అని మనం అంటే ఇప్పుడు మనం ఆలోచనలో పడిపోతాం. ఎన్నిసార్లు రాయబడింది? మధు, ఎప్పుడన్నా లెక్క పెట్టామా? లెక్క పెట్టేటువంటి అవకాశం ఎక్కడిది కదా? అవకాశం లేదు. మొబైల్ ఫుల్ అయిపోతే, స్టోరేజ్ ఫుల్ అయిపోతే డిలీట్ చేయడానికే టైం లేదని వారానికో నెలకో అది తనకు తానే రీఫ్రెష్ అయిపోవాలి అనేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయాం కదండి. ఎన్నిసార్లు రాయబడింది అంటే 815 సార్లు. కొట్టేసినావా? ఓకే. మరొక పరిశోధన లెక్కల ప్రకారం 815 సార్లు అని మనకు దొరికింది, మనకి ఇప్పటి వరకు సమాచారం. జాన్ గారు చెబుతున్నారు వారి పరిశోధనలో 892 సార్లు. అమ్మా, ఏ పేరు? యేసు అనేటువంటి పేరు. ఇంతకీ యేసు అంటే అర్థము రక్షకుడు అని. రక్షకుడు అనేటువంటి పేరు బైబిల్ గ్రంథములో 892 సార్లు రాయబడింది. మరి క్రీస్తు అనే పేరు ఎన్నిసార్లు రాయబడిందో అంటే 231 సార్లు రాయబడిందట. అంటే ఏ పేరు ఎక్కువగా రాయబడింది? రక్షకుడు అనేటువంటి పేరు, యేసు ప్రభువారు అనేటువంటి పేరు 892 సార్లు రాయబడింది, ఎక్కువ సార్లు రాయబడింది. క్రీస్తు అనేటువంటి పేరుకు అర్థము అభిషిక్తుడు, ఇంకా మెస్సియా అని అర్థం. ఈ పేరు, ఈ అక్షరము, ఈ 2 అక్షరాలు ఎన్నిసార్లు రాయబడినాయి అంటే 231 సార్లు రాయబడింది. ఇప్పటి వరకు మనకు తెలుసా అండి? తెలియదు. అంటే ఈ 2 పేర్లను బట్టి పెద్ద తర్కమే జరిగింది పౌలు గారి యొక్క ప్రయాణంలో. ఎందుకు ఆ తర్కం? ఎందుకు? ఆ జరిగినటువంటి ఆ చర్చలో ఆయన ఇక నిరూపించడానికి సిద్ధపడ్డాడు. ఏమని నిరూపించడానికి సిద్ధపడ్డాడు అంటే రక్షకుడే మెస్సియా, క్రీస్తు మీ రాజు అని నిరూపించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఎంత జ్ఞానం ఉండాలండి! ఆ నిరూపించేటువంటి ఆ క్రమంలో ఆ చర్చలో ఎవరున్నారో తెలుసా? సాధారణమైనటువంటి వారు కాదు. గ్రీకులు ఏం వెతికారట? జ్ఞానాన్ని వెతికారు. అంటే ఆ జ్ఞానము కలిగినటువంటి వారిని, జ్ఞానము వెతికేటువంటి వారిని ఒప్పించడం అంటే ఆషామాషి అండి? అస్సలు కాదు. ఆ గ్రీకులు కూడా అక్కడ ఉన్నారట. వారు ఎటువంటి వారంటే చెబుతున్నాడు 4వ వచనంలో, వారిలో కొందరు భక్తిపరులకు గ్రీకు దేశస్థులలో చాలా మంది ఘనత కలిగినటువంటి స్త్రీలలో అనేకులు ఒప్పుకున్నారు. ఎవరి వాదనను, వాస్తవమును, సత్యమును ఎవరు ఒప్పుకున్నారట? గ్రీకులలో ఘనులైనటువంటి స్త్రీలు కొందరు ఉన్నారట, వారు కూడా ఒప్పుకున్నారట. ఇప్పుడు మనం అంటున్నాం కదా, మహనీయులే ఒప్పుకున్నారు,
నువ్వు ఒప్పుకోవా అంటున్నాడు. మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నాడు. ఆయనే బైబిల్ను చదివాడు, నూతన నిబంధన చదివాడు. మత్తయి రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయమును చదివి ఆయన ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించాడు. ఓర్పుగా ఎదుర్కొన్నాడు, ఓర్పును నేర్చుకున్నాడు అని. మహాత్మా గాంధీ ఒప్పుకున్నాడు, ఆయన్నే చదివాడు, నువ్వు చదవవా అంటారు. అవునా కదా? అంటే గొప్ప గొప్ప వారిని, విద్యావంతులను చూపిస్తూ ఆయన చేశాడు, నువ్వెందుకు చెయ్యవు అని అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు ఏ విధంగా ఒప్పిస్తున్నాడో చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన మరి జ్ఞానవంతుడా, జ్ఞానం లేనటువంటి వాడు అంటే మంచి పాండిత్యము కలిగినటువంటి వాడు. ఎక్కడ నేర్చుకున్నాడట అంటే గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడట. ఏం నేర్చుకున్నాడు? ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడు, దేవుని వాక్యమును నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా బ్రతకాలి అని నేర్చుకున్నాడు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఈరోజు ప్రతి వ్యక్తిని చదవడం నేర్చుకున్నాం. మనం చదువుతున్నాం, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఏ పనులు చేస్తున్నాడు, ఏ విధంగా బ్రతుకుతున్నాడు, ఏం తప్పులు చేస్తున్నాడు, ఏ తప్పులు చేస్తూ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా బోధిస్తున్నాడు, ఆయన బ్రతికే విధంగా ఉన్నది. ఇది ఈరోజు చదవడం మనకు అలవాటు అయిపోయింది. చదవడం మనకు అలవాటు. ఇక్కడి వరకు వచ్చి ఈరోజు మనిషి ఆగిపోయాడు. కానీ గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాము? మహోన్నతుని విద్యను పెరిగినటువంటి వాని యొక్క వార్తను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరాయన? బిలాము. ఎంత గొప్ప ఆలోచన అండి బిలాముది. మహోన్నతుని విద్యను నేర్చుకోవడం అంటే అసలు ఎటువంటి నిశ్చయిత కావాలి. ఈరోజు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, డబుల్ పీజీలు కదండి. మన భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, రాజ్యాంగం రాశాడు. ఆయన పేరు కంటే ఆయన చదివినటువంటి డిగ్రీలే ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఎక్కడ చదువుకున్నాడట? ఇవన్నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి విద్యను నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చదువుతున్నాం, ఎవరి జీవితాన్ని చదువుతున్నాం? ఈరోజు మనకి ఏం అవసరం? ఏం అవసరం అండి? ఆలోచించాలి. గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రమును గురించి. ఆయన ఇప్పుడు నిలబడి నిరూపించడానికి సిద్ధపడ్డాడు. ఏ విధంగా నిరూపిస్తున్నాడో తెలుసా? చూడండి ఒక్కసారి ఆ లేఖన భాగాలను మనం ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయములో మనందరికీ కూడా తెలుసు, డిసెంబర్ మాసములో ఈ యొక్క లేఖన భాగాన్ని ఎత్తుకుంటున్నాం. అనేకులు క్రైస్తవ సమాజంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమని అంటే 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఎవరనుకుంటున్నారు ఈయన? ఎక్కడ ఉన్నది ఈ మాట? మీ ధర్మశాస్త్రంలోనే ఉన్నది. మరి ఈయన యేసు అనేటువంటి ఈయన ఎక్కడ పుట్టాడు? ఏ విధంగా పుట్టాడు? ఏమండి? కన్యకకు జన్మించాడు. మరియా అనేటువంటి కన్యకు జన్మించాడు. యోసేపునకు ప్రధానము చేయబడింది, ఆమె కన్యగా ఉన్నది. మరి యెషయా గ్రంథంలో ప్రవచించినటువంటి ఆ ప్రవక్త లేఖన భాగము ఎవరి విషయంలో నెరవేరింది అని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఆయనే ఈ యేసే.
యేసే అని చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే ఆయన గాడిద మీద ఎక్కి వస్తాడనేటువంటి ప్రవచనమును కూడా ఆయన చూపించారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తాం ఈ మాట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనము ఈ మాట చూస్తాం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. ఎవరండి? గాడిదను ఎక్కి వచ్చినటువంటి ఆ రాజు ఎవరు? ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్నప్పుడు మీరు మీ బట్టలు పరవలేదా? యెరూషలేము వీధులలో హోసన్న హోసన్నకు జయము అని మీరు పాట పాడలేదా? దేవుని పేరిట వచ్చువానికి శుభము అని మీరు కేకలు వేయలేదా? ఏమండి? ఈయన కాక ఆ గాడిద పిల్లను ఎక్కి వచ్చినటువంటి ఆయన ఎవరండి? ఈయనే యేసు అని సాక్ష్యాధారాలతో ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. ఇంకను 53వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనము నుంచి మనం చూసినట్లయితే అనేక విషయాలు అక్కడ మాట్లాడతాడు ప్రవక్త. చూడండి, 53వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా, ఆయన దేహము ఏ విధంగా మారిపోయిందో, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలేని వాడిగాను ఉండెను. ఏమండి? ఇంత భయంకరంగా, ఇంత విచిత్రముగా శ్రమపడినటువంటి వారెవరు? మీరందరూ కూడా చూశారు కదా. యెరూషలేము వీధులలో కొరడాలతో కొడుతూ ముళ్ళ కిరీటము పెట్టి సిలువ పైన ఏ విధంగా మీరు సిలువను ఎక్కించారో మీరు చూశారు కదా. గాయము లేని భాగము ఎక్కడ ఆయనకు? అంత తృణీకరించబడినటువంటి వాడు, అంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవించినటువంటి వారెవరు? యెషయా గ్రంథములో ఆయన గురించి ప్రవచనము ఇదిగో ఇక్కడ నెరవేరింది. ఆయన పేరు ఏం పేరు అనుకుంటున్నారు? యేసు. యేసు అని అనేక సాక్ష్యాధారాలండి. ఎన్ని ఆధారాలు! ఇవన్నీ ఆ రెఫరెన్స్లు అన్నీ మనం చూసుకోగలిగితే మనకు ఈరోజు కూడా సరిపోదేమో. అన్ని లేఖన భాగాలను పౌలు గారు మాత్రమే ఎత్తి చెప్పగలరండి. ఎందుకు అంటే ఆయన ధర్మశాస్త్రము నేను ఎరిగినటువంటి వాడు. ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో ఆయన ఫైనల్గా తేల్చి చెబుతాడు. 3వ వచనము 4వ వచనంలో ఆయన ఏమంటాడో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. వేటి ప్రకారము? లేఖనముల ప్రకారము ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. లేఖనము ప్రకారము ఆయన కన్యక గర్భమున జన్మించాడు. లేఖనముల ప్రకారము ఆయన దేవుని మందిరములో, సమాజ మందిరములో బలిపీఠము ఎదుట ఆయన లేఖన భాగమును చదివాడు. లేఖనముల ప్రకారము ఆయన ఏం చేశాడట? మన పాపముల నిమిత్తము మృతి పొందాడట.
లేఖనముల ప్రకారమే, మీ గ్రంథముల ప్రకారమే, మీరు చదువుతున్నటువంటి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రవచనములను బట్టే, ప్రవచనముల ప్రకారమే ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. అంత మాత్రమే కాదు, సమాధి కూడా వేటి ప్రకారమట? లేఖనముల ప్రకారమే. ఆయన జీవితము లేఖనముల ప్రకారమే, ఆయన జననము లేఖనముల ప్రకారమే. ఏమండి? ఆయన మరణము కూడా లేఖనముల ప్రకారమే ఆయన మరణము జరిగింది. ఇంకను మరొక విషయాన్ని కూడా చెబుతున్నాడు. సమాధి చేయబడడం కూడా ఏ విధంగా చేయబడిందట? ఒక వ్యక్తి గురించి కొన్ని సంవత్సరముల ముందే చెప్పబడింది అంటే ఆయన ఎంతటి ఘనుడో ఆలోచించాలి. ఈ ప్రపంచం తెలుసుకోవాలి, ఈ ప్రపంచము తెలుసుకోవాలి. ఆయన ఇంకా ఏం చెబుతున్నాడంటే, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితం అంతా కూడా లేఖనముల ప్రకారమే, ఒట్టిగా యాదృచ్ఛితంగా ఉనికిలోనికి రాలేదు ఆయన, ఏదో చెప్పుకోవడానికి రాలేదు ఆయన. ఆయన ప్రణాళికబద్ధంగా వచ్చాడు. ఇంకా ఏమంటుందంటే లేఖనము, కాలము సంపూర్ణమైనప్పుడు, ఏమండి? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఉనికిలోనికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఊరికే కాదు, ఇదిగో మీ లేఖన భాగాలు చెబుతున్నాయి, ఆయనను గురించి చెబుతున్నాయి. ఆయన క్రీస్తు కాడని మీరు వాదిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు ఒప్పుకోవట్లేదు. 892 సార్లు ఆయనకు యేసు అనే పేరున ఆయన చెప్పబడ్డాడు. కాబట్టి అందరూ కూడా ఏమనుకున్నారంటే ఆయన ఏసే రక్షకుడే, ఆ యేసుకు ఆ పేరుకు అర్థం రక్షకుడే అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడితో కాదు, ఆయన క్రీస్తు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, మీ కొరకు, మనందరి కొరకు కూడా అభిషేకించబడినటువంటి వాడు, మన పాపముల కొరకు, మనము పరలోకం చేరుట కొరకు, మనం మారు మనసు పొందుట కొరకు ఆయన భూమి మీదికి కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకు సంశయిస్తున్నారు? ఈరోజు కూడా అదే. ఆయన అందరిలో ఒక్కడు అంటున్నారు, అందరిలో ఒక్కడు అంటున్నారు. ఆయనలో ప్రత్యేకత లేదు అంటున్నారు. కానీ ఆయన అంటాడు, నేను ప్రత్యేకత కలిగినటువంటి వాడిని. ఏ విషయంలో? నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? ఒక్కడైనా నిరూపించగలడా? ఎవ్వడు కూడా నిరూపించలేడు. ఒకవేళ నిరూపించగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే ముందుకు రండి అని 2000 సంవత్సరముల పూర్వమే ఆయన సవాల్ విసిరాడు. ఎందరో ప్రయత్నించారు అప్పటి నుండి ఇప్పటి వరకు. ప్రయత్నించకుండా ఆగిపోయినటువంటి వారు లేరు, ప్రయత్నించి ఓడిపోయినటువంటి వారు ఉన్నారు. ప్రయత్నించి ఓడిపోయారు. ఓడిపోయి, అయ్యా నువ్వే నాకు శరణం అన్నారు, నువ్వే నాకు దిక్కు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన జీవితాన్ని తప్పుబట్టి విమర్శించినటువంటి వారు ఈరోజు ఆయనే రక్షకుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే ఒక్క దేవుడని, ఆయన మాత్రమే పరలోకమునకు చేర్చగలిగినటువంటి వాడని, నేనే మార్గము సత్యము జీవమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించి ఈరోజు ప్రాణాన్ని ఆయన కొరకు పెడుతున్నటువంటి వారు ఈరోజు ఇప్పటికీ ఎందరో ఉన్నారు, ఎందరో ఉన్నారు. తెలుసా? ఈరోజు మనకేం తెలుసండి? ఈరోజు మనకేం తెలుసు? వారికి ఏం తెలియదు. ఆయన క్రీస్తు అని తెలియదు, ఆయన మెస్సియా అని తెలియదు, ఆయన అభిషక్తుడని తెలియదు. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారు తెలుసుకోవాలని, వారు రక్షించబడాలని, వారు నిత్య జీవంలోనికి వెళ్ళాలని పౌలు గారు ఎటువంటి నిశ్చయత కలిగి ఉన్నాడు.
తన యొక్క జ్ఞానాన్ని అంతటినీ కూడా వారి ముందు వ్యక్తపరిచారు. ఇదిగో ధర్మశాస్త్రం, ఇదిగో లేఖన భాగాలు, ఇదిగో ప్రవక్తల యొక్క గ్రంథాలు ఏ విధంగా ఘోషిస్తున్నాయి. యేసే క్రీస్తు అని నిరూపణతో ఆయన నిరూపించి ఒప్పించాడు. ఒప్పించినప్పుడు ఎందరు బయటకు వచ్చారండి? సామాన్యులు మొదలుకొని ఘనుల వరకు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? చెబుతున్నాడు 4వ వచనంలో చూడండి. మనం చదువుకున్నాం ఇప్పుడు. వారిలో కొందరు భక్తిపరులు, గ్రీసు దేశస్థులలో చాలా మంది. గ్రీసు దేశస్థులలో ఎంతమంది? చాలా మంది. ఒక్కరిద్దరు కాదు, 10-20 మంది కాదు. ఒకనాడు 12 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రైస్తవ్యము ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్తరిస్తూ ఉన్నది. ఎందుకు? సత్యము లేదనా? అవాస్తవమనా? వాస్తవము కాదనా? నమ్మిన వారు చెడిపోతున్నారనా? ఏమండి? నమ్మిన వారికి నెమ్మది లేదనా? ఏమండి? నమ్మిన వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారనా? ఎప్పుడు ఏ విధంగా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా మాకు నెమ్మది కలిగింది. ఎప్పుడు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఈ గ్రంథమును చదివిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత, ఆయనను స్తుతించిన తర్వాత, ఎందరో భక్తులు వారి యొక్క జీవితాలను జీవగ్రంథములు రాయబడ్డాయి. శ్రమలలో నాకు నెమ్మది దొరికింది అని ఒక భక్తుడు అన్నాడు. ఏమండి? అంటే ఈరోజు మనకేం తెలిసింది అంటే, మనకేం అర్థమైంది? మన విశ్లేషణలో, మన పరిశోధనలో మనకి ఏమర్థమవుతుంది ఇప్పటికీ? ఇదిగో అండి, ఆరాధనకు వెళితే, ప్రార్థన చేస్తే, దేవుని మాట వింటే మాకు అవమానాలు పెరుగుతున్నాయి, మాకు శ్రమలు పెరుగుతున్నాయి, మాకు కష్టాలు పెరుగుతున్నాయి, మాకు రోగాలు పెరుగుతున్నాయి అనేటువంటి విషయము మన పరిశోధనలో మనకు అర్థమవుతుంది. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలకు మనకు తేడా ఉన్నదంటారా? వారికి ఇంకా క్రీస్తు అనేటువంటి ఆయన వారికి ఇంకా పరిచయం కాలేదు. వారి కన్నులు ఇంకా తెరుచుకోలేదు. వారి చేతుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖన భాగాలను వారి యొక్క కన్నులు చూడలేదు. ఒకవేళ చూసినా కానీ వారి యొక్క మనోనేత్రములు తెరవబడలేదు ఆనాడైతే. ఈనాడు మన కన్నులు కూడా మనకు తెరవబడలేదు. మన మనోనేత్రాలను ఎవడు మూసేశాడు? ఏమండి? అపవాది మన మనోనేత్రాలకు ఏం కలగజేసిందట? గుడ్డితనాన్ని కలగజేసిందట. ఇదిగో దేవుని నమ్ముకుంటే ఏం లాభం జరిగింది? ఏ మేలు జరిగింది? ఎక్కడ చూసినా నష్టం, ఎక్కడ చూసినా కష్టం, ఎక్కడ చూసినా అవమానాలు, ఎక్కడ చూసినా నిందలు. పోనీ ఇవి ఒకవైపు అయితే నీ శరీరం ఏమైనా బాగుందా? కళ్ళకు కళ్ళద్దాలు వచ్చాయి కదండి, కాళ్ళకు మెత్తటి చెప్పులు వచ్చాయి. అంటే టాప్ టు బాటమ్ ఏం లేదు, మొత్తము బాధకరమే శరీరం అంతా. అంటే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ నువ్వు దేవుణ్ణి వెంబడించడము, దేవుని మాట వినడము, దేవుని చిత్తమును నెరవేర్చాలనుకోవడము అంత నీ భ్రమ కాకపోతే ఏమున్నది? అంత నీ పిచ్చి కాకపోతే ఇంకేమున్నది? అంటే ఇంకా మనకు అర్థం కావట్లేదు. మన కన్నులు ఇంకా ఆ లోతైనటువంటి దేవుని యొక్క సత్యమును మనం ఇంకా అంతే కదండి? చూసాయా? చూడలేదు కాబట్టే ఇంకా మనం ప్రార్థన చేయకుండా భోజనము చేస్తూ మృంగుతూనే ఉన్నాము కదండి. వీలైతే నమ్ముతాము, వీలు కాకుండా ఎన్నిసార్లు మింగాము. ప్రార్థన చేయకుండా ఎన్నిసార్లు మనము ప్రతి ఉదయం లేచాము. ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు మరలా లేచి నిద్రలోనికి వెళ్ళిపోయాము. అంతే కదండి. ప్రార్థన చేయకుండా ఎన్నిసార్లు మనము ప్రతి రాత్రి నిద్రలోనికి జారిపోయాము. అంటే మనకు అర్థమైందా
ఆయన రక్షకుడు అని, ఆయన రాజు అని, సర్వలోకానికి ఆయన రాజులకు రాజు అని, ఏమండి యేసే క్రీస్తుని పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం ఏం ప్రకటిస్తున్నాం? మనకు అర్థమైందా? ఆయన రాజు అని, ఆయన రక్షకుడు అని, మన పాపముల కొరకు ఆయన మరణించాడని, మనల్ని రక్షించాడని, మనల్ని నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన సమర్థుడని, ఆయన చాలినవాడని మనకు అర్థమైందా? అర్థమైతే మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఆగిపోతామండి? మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఏమండి అంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నాము అంటే మన మనసులో ఇంకా ఉన్న దగ్గరే ఉన్నాయి. వెళ్ళట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ప్రకటించట్లేదు, ప్రభువు కొరకు బ్రతకట్లేదు. ఎరిగినటువంటి వారు, సత్యము తెలిసినటువంటి వారు, యేసే క్రీస్తుని తెలిసినటువంటి వారు, ఆయన మరలా రాబోతున్నాడు, మనలందరినీ కూడా నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆ విధంగా వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి విషయం మనకు అర్థమైందా అండి? అర్థమైందా? ఆలోచించాలి. అర్థమైనటువంటి వారు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మనం చూడాలి. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుంచి ప్రశ్నలు జవాబులు ఎవరి మధ్య? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ అమ్మగారికి మధ్య జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వెందుకు వచ్చావు? నీటి కోసం వచ్చి మధ్యాహ్నం వేళ వచ్చిన. అమ్మా, నీకు ఎంతమంది? 5. నువ్వు ఈ నీటిని చేదుకోవడానికి వచ్చావు, కానీ నేను ఇచ్చేటువంటి నీరు ఒకవేళ ఎవడైనా తాగితే వాడు ఎన్నటికీ కూడా దప్పిక కొనడు. అయ్యా, అయితే నాకు ఆ వాటరే కావాలి, ఆ నీళ్ళే కావాలి కదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు నీటి గొడవే కదండి. ఈ నీటి గొడవ ఆగిందా? ఇప్పుడు మినరల్ గొడవ కదా. మన స్థాయికి మినరల్ గొడవ. ఇంకా ఇంకొంచెం పై స్థాయికి వెళితే ఏం గొడవ ఉందో తెలుసా? కెంగన్ గొడవ ఉన్నది. ఆ నీళ్లు కనుక తాగితే రోగాలు అసలే రావంటున్నారు కంపెనీ వారు. అంటే చూడండి, అప్పటి నుండి ఇప్పటి వరకు అసలైన నీరు నీకు కావాలి. ఆ నీరే ఏ నీరట? జీవజలములు అనేటువంటి నీరు. అది ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ వాటరు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి, జీవగ్రంథములో ఉన్నాయి. ఆ నీటి కొరకు, ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడాలి, ఆరాటపడాలి. వాటి కొరకు ఆరాటపడిన వారు, ప్రయాసపడినటువంటి వారు, భుజించినటువంటి వారు ఎంత నెమ్మది కలిగి ఉన్నారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆవేశపడలేదు, ఆక్రందించలేదు, ప్రశాంతంగా బ్రతికారు. వారి శ్రమలో వారికి ఏం దొరికిందట? నెమ్మది దొరికింది. దావీదు అంటాడు, అయ్యా, నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మదినిచ్చింది అంటాడు. ఎటువంటి నెమ్మది? ఏ పరిస్థితిలో అంటే ఆయన భయంకరమైనటువంటి ప్రళయంలో ఉన్నప్పుడు, నేను ఆ రోజే నేను నశించిపోయేటువంటి వాడిని, నీ ధర్మశాస్త్రము లేకపోతే నాకు అంటాడు. నీ మాట నాకు వెలుగునిచ్చింది అంటాడు, నాకు స్వస్థతనిచ్చింది అంటాడు, నా జీవితాన్ని వెలిగించింది అంటాడు. ఏమంటే ఆయనకి ఏమర్థమైంది? మనకేం అర్థం కాలేదు. ఇంకా ఆలోచించండి. యోబు అంటాడు, అయ్యా, నేను సజీవునిగానే చూచేదను అంటాడు. అంటే ఎటువంటి విశ్వాసం?
ఎటువంటి విశ్వాసం? నా ఆహారం వేరే ఉన్నది అంటాడు. ఏమండి? నేను తినేటువంటి ఆహారము వేరే. మనకు ఆ ఆహారం గురించి తెలుసా? ఆ నీటి గురించి తెలుసా? మనకి ఎంతసేపు కెంగన్ వాటర్, మినరల్ వాటర్. నిన్న డ్యూటీలో ఒక ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటరు తాగి మోకాల నొప్పులన్నీ పోయినాయట. ఎప్పటి వరకు పోతాయో తెలియదు. ఇల్లందులో ఆ చెరువు నీళ్లను నైజాం నవాబు హైదరాబాద్ తెప్పించుకొని తాగిపోయాడట. అంటే ఈ నీటికే నువ్వు ఆరాట పడితే, ఖర్చు పెడితే, మరి ఈ జీవజలముల నీటి కొరకు మనం ఎంత ప్రయాసపడాలి? ఏమండి? మనం ఎంత ప్రయాసపడాలి? ఆ నీటి విలువను తెలుసుకున్నటువంటి ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? వెళ్ళి ఊరంతటిని కూడా తీసుకొని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందట నిలబెట్టింది. ఎంత గొప్ప స్త్రీ అండి! ఎంత గొప్ప స్త్రీ! ఊరంతటిని తీసుకొని వచ్చి నేను కనుగొన్నాను మెస్సియా అని ఆయన పాదముల దగ్గర నిలబెట్టింది. అంటే అర్థమైన వారు, గ్రహించినటువంటి వారు, దేవుని కొరకు బ్రతకాలనుకునేటువంటి వారు ఏ విధంగా నిలబడుతున్నారు? విశ్రమించట్లేదు. అందుకని పాత నిబంధనలో దేవుడు అంటాడు, యెహోవా భక్తులారా మీరు విశ్రమించడానికి విశ్రమించకండి. ప్రార్థన చేయడం ఆపకండి, విజ్ఞాపన చేయడం ఆపకండి, మీరు ధ్యానం చేయడం ఆపకండి, ప్రకటించడము ఆపకండి. ప్రభు కొరకు బ్రతకడానికి మీరు ఆరాటపడండి. యెహోవా భక్తులారా మీరు విశ్రమించడానికి వీల్లేదు. మీరు ఆగిపోవడానికి వీల్లేదు, కూర్చోవడానికి వీల్లేదు. ఈరోజు మనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమండి? ఇంకా 5 నిమిషాలు ఉంది. ఎంత ఉంది? ఇంకా 5 నిమిషాలు ఉంది కదా. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత బయలుదేరదాం, అంతే కదా. ఇంకా 5 నిమిషాలు అయిన తర్వాత ప్రార్థన చేద్దాం. వాక్యం స్టార్ట్ అయినప్పటికీ మనం వెళ్దాంలే, ఇప్పుడు ఎందుకు? అంతేనా? ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుండి ఉన్నవాడికే దీవెనలు, సంపూర్ణమైనటువంటి దీవెనలు. మీకు తెలుసో లేదో, దావీదు ఏ విధంగా ఎదురు చూశాడు? అయ్యా నీ మందిర ఆవరణములు చూడవలనని ఆయన కోరిక. అంత మాత్రమేనా? నా జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. నా ఆయనకి ఏం తక్కువ ఉన్నదని? ఇప్పుడు ఈరోజు మనం ఆయన కంటే గొప్పవారం కాబట్టి మనకు 24 గంటల టైం సరిపోవట్లేదు. ప్రార్థన కూడికలకు లేటే, ఆరాధనకు లేటే. ఏమండి? రేపు దేవుడు ఎదుర్కోవడానికి మనం ముందుగా వెళ్తామా, ఆలస్యంగా వెళ్తామా? చెప్పండి. మనం బుద్ధి గల కన్యకలమా, బుద్ధి లేని కన్యకలమా? అంటే అప్పుడు మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలంటే ఎప్పటి నుండి సిద్ధపడాలి? ఏమండి? ఎంసెట్ రాయడానికి ఎప్పటి నుండి సిద్ధపడుతున్నారు విద్యార్థులు? గేట్ రాయడానికి ఎప్పటి నుండి సిద్ధపడతారు? లాంగ్ టర్మ్ అంటే సంవత్సరము, 2 అసలు ఐఏఎస్కి అయితే జీవితం అంతా కూడా సిద్ధపడుతున్నారండి. ఐఏఎస్ కొట్టాలి అంటే వయసుతో సంబంధం లేకుండా పోటీ పడుతూనే ఉన్నారు, చదువుతున్నారు, సంవత్సరంలో తరబడి చదువుతున్నారు. అంటే ఈ లోక విద్యకే ఇంతటి ప్రాధాన్యతని ఇస్తే ఈరోజు పరలోకపు విద్యను మనం పొందుకోవడానికి, నిత్య జీవములో పాలు పొందడానికి మనము ఎంతగా సిద్ధపడాలి? సిద్ధపడి ఏ విధంగా బ్రతకాలి? సిద్ధపడినటువంటి ఆ స్త్రీ, విలువను తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ ఆగిపోయిందా? ఊరంతటిని కూడా తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నిలబెట్టింది.
ఇప్పుడు ఈ వాదనను యేసే క్రీస్తు అని వాదనను వినిపిస్తున్నటువంటి ఆయన ఏ విధంగా ఉన్నాడు? బ్రతికితే క్రీస్తు కొరకే, బ్రతికితే క్రీస్తు కొరకే, మరణించిన బ్రతికిన ఏదైనా కానీ దేవుని కొరకే అని ఆగకుండా తనకున్నదంతా కూడా ఏం చేశాడట? ఏమండి? పెంటగా మార్చుకున్నాడట. తనకున్నదంతా కూడా ఏ విధంగా మార్చుకున్నాడు అంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. మరి ఈరోజు మనం ఆ పెంటే ఈరోజు మనకేమైంది? పెంట అంటే ఏమనుకుంటున్నామండి? అది మంచి ఎరువు, అంతేనా? పెంట అంటే మంచి ఎరువు, వేస్ట్ను అద్భుతంగా ఈరోజు మనం వాడుకుంటున్నాం. దాని కొరకు మిషనరీలు తయారు చేసుకున్నాం. మంచిదే, ఆ జ్ఞానాన్ని సంపాదించడం మంచిదే. వ్యర్థమైనటువంటి నీటిని మరలా శుద్ధి చేసి మరలా వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు. టెక్నాలజీ పెరిగింది. మరి ఈరోజు పతనం అయిపోయిన నరకానికి చేరువవుతున్నటువంటి వారిని, వ్యర్థంగా బ్రతుకుతున్నటువంటి వారిని గుర్తించేది ఎవరు? వారిని రక్షించేది ఎవరు? వారిని కాపాడేది ఎవరు? ఇప్పుడు నువ్వు అంటావు, దొంగను దొంగగానే ఉండదు, వ్యభిచారిగానే ఉండని, ఇంకా దుర్మార్గునిగానే ఉండని. అది ఎక్కడ దేవుడు అంటున్నాడు? అది ఆ మాట ప్రకటన గ్రంథంలో. ఈరోజు నువ్వు నేను అనేటువంటి మాట కాదు అది. ఒకవేళ అదే మనకంటే ముందున్నటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి తల్లిదండ్రులు మన కొరకు ప్రార్థించినటువంటి వారు ఆనాడు అనుకుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన తన కుటుంబాన్ని, తాను ఉన్న ఊరును ఏది కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతకడానికి ప్రకటించిన దానికి వచ్చినటువంటి ఆయనే ఈ పౌలు భక్తుడు. ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తన ఊరంతటిని కూడా తీసుకొని వచ్చింది. దేని కొరకు? ఆయన యేసే క్రీస్తు అని, ఈయనే మెస్సియా అని ప్రకటించింది స్త్రీ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే రక్షకుడని, ఆయనే మన పాపముల కొరకు వచ్చాడనేటువంటి సత్యాన్ని మరలా ఇక్కడ ఈ పత్రికలో ఎవరు ప్రకటిస్తున్నారు అంటే పౌలు గారు ప్రకటిస్తున్నారు. అపోస్తలులందరూ కూడా ప్రకటించారు. ఈరోజు మనం ఏమని ప్రకటిస్తున్నాం? ఆయన మంచి డాక్టర్ అండి, ఇది మంచి విత్తనం అండి, ఇది మంచి బట్టల షాప్ అండి, ఇది మంచి షాపింగ్ మాల్ అండి, అంతేనా? మంచిదే, మంచిని పరిచయం చేస్తున్నాం. ఈ మంచి అంతటికి కూడా కారణమైనటువంటి ఆయన ఉన్నాడు. ఆ రాజు గురించి ప్రకటించేది ఎవరు? నువ్వు వెళ్ళలేవు, వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు వెళ్ళలేవు, వెళ్ళే వారి కొరకు నువ్వు కొన్ని త్యాగం చేయాలి. వారు వెళ్ళడానికి ఏమేమి అవసరమో అవి ఇచ్చి పంపించాలి. పౌలు గారికి ఆ విధంగా ఇచ్చి అనేక సంఘాలు ఆయనకు సహకరించాయి. అంటే ఈరోజు మనం ఎవరం? ప్రకటించే వారమా? ప్రకటించడానికి వెళుతున్నటువంటి వారమా? ప్రకటించడానికి పంపించేటువంటి వారమా? ప్రకటించేటువంటి వారి కొరకు ప్రార్థించేటువంటి వారమా? ఏమండి, ఈరోజు మనం ఎవరం? ఏ గుంపులో ఉన్నాం? ఏ వర్గములో ఉన్నాం? ప్రకటించేటువంటి వారిని గురించి ఈ విధంగా ప్రకటిస్తున్నారు, ఈ విధంగా తప్పు బోధ చేస్తున్నారు, ఈ విధంగా అనవసరంగా వ్యర్థమైనటువంటి ఖర్చులు చేస్తున్నారు అని ప్రతి మనిషిని, ప్రతి పాయింట్ను తీసుకొని విమర్శించేటువంటి వారం ఎవరం మనం? మన ఆలోచన విధానం, మన యొక్క వ్యక్తిత్వం, మన పరిస్థితులు ఏ విధంగా వెళ్తున్నాయి ఈరోజు? ఏమండి, ఒక్కరినైనా మన జీవిత కాలంలో రక్షించడానికి, దేవుని ఎదుట నిలబెట్టడానికి మన జీవితము నిలబడిందండి?
నిలబడిందా? ఈరోజు మన కుటుంబాల్లో ఎందరో రక్షణ లేనటువంటి వారు, ఎందరో అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వారు, భయంకరమైనటువంటి ఆలోచనలతో వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నటువంటి వారు, అనేక వ్యసనాలకు లోనై త్రాగుబోతులుగా, డ్రగ్స్ను తీసుకునేటువంటి వారిగా, కుటుంబం అంతా అల్లకల్లోలం చేసుకునేటువంటి వారు ఎందరో ఉన్నారు. మరి వారందరి కొరకు ప్రార్థించేటువంటి వారు ఎవరండి? మన పిల్లలే రక్షించబడకపోతే, మన పార్ట్నరే, మన భార్యనే, మన భర్తనే రక్షించబడకపోతే, మన తల్లిదండ్రులే రక్షించబడకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి? వారి లెక్క ఎవరు చెప్పాలి? వారిని గూర్చి దేవుడు అడిగినప్పుడు ఆయన ముందు నిలబడేటువంటి ధైర్యం ఉన్నదండి? మరి వారి కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు? ఇదిగో పౌలు భక్తుడు గమలీయేలు పాదముల దగ్గర విద్యాభ్యాసము, ధర్మశాస్త్రము నేర్చుకున్నటువంటి వాడు ఆయన నిలబడ్డాడు, ఒప్పుకోలేదు. అప్పటి నుండి తన పత్రికలో మీరు చూడండి, ప్రతి పత్రికలో, ప్రతి అధ్యాయంలో దరిదాపు కూడా యేసు క్రీస్తు అని ఆయన సంబోధిస్తూ మాట్లాడాడు. యేసు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు అంటాడు, యేసు క్రీస్తు అంటాడు. అంటే ఇంకా ఎక్కడ కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు. ఈ వాదన తర్వాత, ఈ తర్కం తర్వాత అవకాశం ఇవ్వలేదు. ఆ విధంగా 14 పత్రికల్లో ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనం ఏమని పరిచయం చేస్తున్నాం? ఒక మంచి మార్గాన్ని నువ్వు పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసే క్రమంలో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఉపద్రవాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. పౌలు గారు నిలబడ్డాడు ఆ విధంగా. శరీరము సహకరించకున్నా, సంఘము సహకరించకున్నా, ఆత్మీయులు సహకరించకున్నా కానీ నిలబడ్డాడు. ఈరోజు మనం నిలబడ్డామా? మనం ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనము సపరిశీలన చేసుకున్నాం. పౌలు గారి 2వ ప్రయాణంలో ఎన్ని సమస్యలు, సంఘములో, తన యొక్క దేహములో, తన మనస్సులో, సమాజములో. ఏమండి? చెరసాల, జైళ్లకు వెళ్ళి కాళ్ళకు బొండలు బిగించి, కొరడా దెబ్బలు. ఈరోజు మనం దేని కొరకు సిద్ధపడుతున్నాం? మన జ్ఞానము ఎంత, మనం ఎంతవరకు జ్ఞానము సంపాదించాం, ఎంతవరకు మనం నిలబడుతున్నాం, ఎంతవరకు నిలబడాలి? అటు విధంగా మనల్ని మనము స్వపరిశీలన చేసుకుందాం. పౌలు గారైతే యేసే క్రీస్తుని ప్రకటించడానికి ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. పౌలు గారిని ఆశ్రయించినందుకు ఒక కుటుంబము ఏమైపోయింది తెలుసా? న్యాయాధిపతుల ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సందర్భంలో నిలబడ్డాడు. తర్వాత దేవుడు జామీను చేత మరలా బయటకు వచ్చాడు. చదవండి మీరు. అటు విధంగా మనం సిద్ధపడదాం, దేవుని కొరకు బ్రతకదాం, మంచి మార్గమును ప్రకటించుదాం. ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యంలో చేరడానికి మన వంతు బాధ్యత. మనం ప్రార్థించగలమా? ప్రయాసపడగలమా? ప్రకటించగలమా? ప్రకటించేటువంటి వారిని పంపించగలమా? వెళ్ళేటువంటి వారి కొరకు ప్రార్థించగలమా? ఏది చేయగలం మనం? మన సామర్థ్యం ఎంత, మన జ్ఞానం ఎంత, మన ఆధ్యాత్మికమైనటువంటి ఏమండి బరువు ఎంత? స్వపరిశీలన చేసుకుందాం. దినదినము అభివృద్ధి చెందుదాం, దేవునికి దగ్గరగా చేరుదాం, ఆయన నామ మహిమార్థమై నిలబడటానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అటువంటి మహాకృప దేవుడు నాకు, మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.